హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము విజయవాడలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గార్డెన్ చూద్దాము. అంటే మీరు ఎంజీ రోడ్లో కన్నా మీరు ప్రయాణిస్తూ ఉంటే మన రోడ్డు మీద నుంచి మనకి ఎంత బాగా కనిపిస్తాడో చూస్తున్నాము ఇక్కడ. ఈ రోడ్డు మీద నుంచి మనం తీసిన విజువల్స్ ఇవి. సో రోడ్డు కానుకొని ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తే రంగా గారి జంక్షన్ నుంచి మనకి ఇటు పీవీఆర్ కాంప్లెక్స్ వచ్చే దారిలో, అంటే ఇందిరాగాంధీ స్టేడియంకి వెళ్ళే దారిలో మనకు కనిపిస్తుంది ఇది. సో చాలా విజువల్స్ మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మీరు చూడొచ్చు. సో చాలా ఎత్తుగల విగ్రహం ఇది. అలానే మీరు చూస్తే చాలా ఖర్చు పెట్టారు దీనికి. సో ఒక బిల్డింగ్ మీద దీన్ని బొమ్మని నిలబెట్టారు. అలానే మీరు ఆ యొక్క హాలు చూసుకుంటే, కాన్ఫరెన్స్ హాల్ అని చూసుకుంటే అతని యొక్క స్మృతులు, అతని యొక్క ఘట్టాలు మనకి కనిపిస్తాయి. ఇప్పుడు మనం లోపల స్టాటిక్ కింద హాల్లో ఉన్న ప్రెమిసెస్ చూస్తున్నాము. సో మీరు చూస్తే ఇక్కడ బాగా లైటింగ్, అలానే అతని యొక్క జీవన శైలి అంతా మనం లోపల చూస్తాము. అలానే ఈ యొక్క హాల్ బయట స్టాట్యూ యొక్క ముందు భాగంలో కానీ చూస్తే ఈ విధంగా లైటింగ్ ఉన్న వాటర్ ఫౌంటైను, అలానే లోపల మీరు హాల్ లోపల కానీ వెళితే సో చాలా ఆయన యొక్క ఘట్టాలు, ఆయన జీవితంలో జరిగిన వేరియస్ ఘట్టాలు మనకి చూపించే ప్రయత్నం చేస్తారు. పెద్ద పెద్ద ఎల్సిడి స్క్రీన్లు, వాల్స్ మీద బ్యానర్స్, అతను ఎంత ఇంపార్టెంటో ప్రతి మీటింగ్లో పాల్గొన్న దృశ్యాలు అవన్నీ మనం చూస్తాము. ఒక చెట్టు కింద కూర్చున్నది, మీటింగ్లో మిగతా పెద్ద పెద్ద వ్యక్తులతో, గాంధీజీ వాళ్ళతో ఉన్న దృశ్యాలు అవన్నీ మనం చూసే ప్రయత్నం చేస్తాం ఈ వీడియోలో. సో చూస్తున్నారు, ఇది ఒక స్మృతివనం, ఒక గార్డెన్లో ఆయన కూర్చొని ఉంటాడు. అలానే ఆయన యొక్క ఫొటోస్ అనేది సంబంధించిన ప్రతి విషయము ఈ యొక్క గోడల మీద, ఈ యొక్క డిస్ప్లేస్ మీద, ఈ యొక్క బ్యానర్స్ మీద మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ప్రతిదీ ఆయనకి సంబంధించిందే. ఆ స్వాతంత్ర సమయంలో ఆయన పార్టిసిపేట్ చేసిన దృశ్యాలు, అలానే ఆ స్వాతంత్రం సంబంధించిన దృశ్యాలన్నీ ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఈ యొక్క గార్డెన్లో అతను చెట్టు కింద కూర్చోన్న దృశ్యం ఇది. అది మీకు అందరికీ బాగా ఆకట్టుకుంటుంది. అలానే మీరు చూస్తున్నారు అప్పుడు సంబంధించిన దృశ్యాలు ఇవన్నీ. సో మీకైతే ఇవి ఖచ్చితంగా నచ్చుతాయి. సో చాలా వెచ్చించి ఈ యొక్క స్టాట్యూని వాళ్ళు రెడీ చేశారు. సో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవాలి. అది దళితులకు సంబంధించినది, ఒక ఐకాన్ స్టాట్యూని వీళ్ళు ఇక్కడ రెడీ చేశారు. సో మీరు చూస్తే ఇవన్నీ ఆ యొక్క హాల్లో ఉన్న దృశ్యాలు. సో గాంధీజీతో తను ఉన్న దృశ్యాలు, అలానే అప్పుడు సంబంధించిన లెటర్స్, పోస్టల్ లెటర్స్ అవన్నీ మనం చూడొచ్చు. సో ఇలా పిల్లర్స్గా వేస్ట్ కానివ్వకుండా స్పేస్ని, ఆయన యొక్క జ్ఞాపకాలు, ఆయన యొక్క పిక్చర్స్, ఆయన పాల్గొన్న వెరైటీ ఆఫ్ కాన్ఫరెన్సెస్, మీటింగ్స్ అవన్నీ మనం చూస్తున్నాము. సో నేనండి రిషికేశరాజు. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలానే మీరు టైంగా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క అంబేద్కర్ స్మృతివనంగా మీరు విజిట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది మీకు బాగా అంటే ఆయన గురించి ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి. సో ఈ యొక్క అండర్ గ్రౌండ్ మీరు హైట్ కానీ చూస్తే దగ్గర 106 గ్రౌండ్ నుంచి హెడ్ వరకు 206 ఫీట్ హైట్ అండి ఇది. సో మీరు తెలంగాణతో పోలిస్తే ఇక్కడ అధికంగా మనకి దగ్గర 31 ఫీటు ఎక్కువ ఉంటుంది. ఇదే టాలెస్ట్ అంబేద్కర్ స్టాట్యూ మన కంట్రీలోనే. సెకండ్ వచ్చి హైదరాబాద్లో ఉన్న 175 ఫీట్ గ్రౌండ్ నుంచి హెడ్ వరకు 175 ఫీట్, అది హైదరాబాద్లో ఉంది. ఇది వచ్చి 206 ఫీటు. అంటే గ్రౌండ్ నుంచి అంబేద్కర్ హెడ్ వరకు 206 ఫీటు హైట్ ఉంటుంది. సో మీరు బయట ఆ యొక్క హాల్లో ఉన్న గదులు మీరు చూసిన వెంటనే బయటగానే వస్తే ఈ యొక్క వాటర్ ఫౌంటైన్ మీకు కనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది. సెక్యూరిటీ కూడా అక్కడ ఉంచడం లేదు, వెంటనే పంపించేస్తున్నారు. సో మీరు ఇంకా ఈ యొక్క స్మృతివనంలో కానీ చూస్తే మనకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆయన చెయ్యి పాయింట్అవుట్ చేస్తూ ఉంటాడు, సో అంబేద్కర్. సో అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లైటింగ్ కూడా నైట్ టైం చాలా బాగుంటుంది. నెమళ్ళు, అలానే ఆ యొక్క లెటర్స్, సో గ్లిటరింగ్ ఉన్న లెటర్స్, సో అలానే లైటింగ్ ఆయన తల మీదకి వేసి ఉంటారు. సో ఫోకస్ లైట్స్ ఆయన తల మీదకి వేసి ఉంటారు. అంటే ఆ యొక్క బొమ్మకి తల సైడ్ వేసి ఉంటారు. సో అది మీకు బాగా అనిపిస్తుంది. ఈ యొక్క లైటింగ్ వాటర్ ఫౌంటైన్ అనేది చాలా అట్రాక్షన్గా ఉంటుంది. నైట్ టైము చాలా మీకు ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ నెమళ్ళు కూడా 2-3 నెమళ్ళు బొమ్మల రూపంలో ఉన్నాయి. సో చాలా బాగా అట్రాక్షన్గా ఉంటుంది. ఇది కూడా చాలా మంది ఫోటోలు కూడా దిగుతున్నారు. మనం చూస్తున్నాము నైట్ టైం కూడా మనకి అంబేద్కర్ బొమ్మ చాలా బాగా కనిపిస్తుంది.
కనిపిస్తూ ఉంది. సో, ఎందుకంటే ఫోకస్ లైట్స్ దాని మీద వేశారు కాబట్టి బాగా కనిపిస్తుంది. నాన్ లోకల్స్ ఎవరైనా విజయవాడ గాని వస్తే ఇదొక మంచి ప్లేసు, చూడదగిన ప్లేసు. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్.